హాయ్ ఫ్రెండ్స్. నేను మీ సోమనాయుడు. ఈరోజు మనం కొత్తగా పైథాన్‌లో ఉన్న ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫంక్షన్స్ మనకి ఎలా ఉపయోగపడతాయని చెప్తే, ముందుగా మన కాలేజ్ అయినా సరే, స్కూల్ అయినా సరే, ఏదైనా నెట్‌వర్క్‌కి సంబంధించింది ఏదైనా సరే, మన సాఫ్ట్‌వేర్ వైస్‌గా హ్మ్. మీకెలా మన స్కూల్‌లోని అటెండెన్స్ చేస్తారు చూడండి. అవి మన సాఫ్ట్‌వేర్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడము, మళ్ళీ మన మార్క్స్ మెమో ఇవన్నీ అప్డేట్ చేస్తారు ఆ లోన ప్రాసెస్ ఎలా జరుగుతుందని చెప్పి చాలా సార్లు ఆలోచిస్తుంది చూసారా? అసలు కోడ్ ఎలా రాస్తారు దానికి ఎలాగని చెప్పేసి, వాటిలోని మన ఫంక్షన్స్ అనేవి బాగా ఉపయోగిస్తారనమాట. ఆ ఫంక్షన్స్ ఉపయోగించడం వల్ల అవి ఎలాగ ఉంటాయంటే, ఆ కోడ్ అనేది ఒకసారే రాస్తారు. బట్ దాన్ని బాగా మల్టిపుల్ మనం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా నేను ఇంకా చెప్తాను చూడండి. ముందు మనం పైథాన్‌లో ఉన్న డెఫినిషన్ చూద్దాం. ఫంక్షన్. ఫంక్షన్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ రీయూజబుల్ కోడ్ అనమాట. కోడ్ రైట్ వన్స్ యూజ్ మెనీ టైమ్స్ అనమాట. ఎలా అంటే ఇది ఇందులోనే బెనిఫిట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ 1 హ్మ్. రీయూజబుల్ అంటారన్నమాట. రీయూజబుల్ అంటే కోడ్ అనేది ఒకసారే రాస్తాం. బట్ యూజ్ మెనీ టైమ్స్. ఎలాగంటే మనకి ఆహ్, ఆ! ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏబి అదనేది ఒక కోడ్. ఓకేనా? గుర్తుపెట్టుకొని అదొక కోడ్. వాటిల్లోనే అవి ఒక వేరియబుల్స్. వాటిల్లోని అంటే ఇప్పుడు మనం నంబర్స్ అనేది పెడతామనండి. అంటే ఏ ప్లేస్‌లో 1, బి ప్లేస్‌లో 2 ఓకేనా? ఏ 1 ప్లస్ 2 ఈక్వల్ టు 3 వస్తది. చూసారా? అలాగా మనం ఎన్ని నంబర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆ కోడింగ్ అక్కడ ఏంటి మెయిన్ ప్లస్ చేస్తది ఈక్వల్ టు మనకు ఫైనల్‌గా ఆన్సర్ వచ్చింది. అదే అక్కడ మెయిన్ థీమ్. అక్కడ ఉన్న కోడ్ మెయిన్ థీమ్. ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా? నెక్స్ట్ మనకొచ్చేది రీడబిలిటీ అనమాట. అంటే ఈ రీడబిలిటీ ఎలాగుంటదంటే మన క్లియర్ కోడ్ అనమాట. ఆ కోడ్ లెంగ్త్‌గా ఉన్న కోడ్‌నైనా సరే షార్ట్ కట్ చేయొచ్చు. షార్ట్ కట్ కోడ్‌నైనా సరే లెంత్ చేయొచ్చు. ఓకేనా. మనం నచ్చినట్టుగా అంటే మనకు అర్థమయ్యే భాషలో రాసుకుంటాం అన్నమాట కోడ్‌ని. అంటే మన భాషలో రాసుకోము. ఆ కోడ్‌నే రాస్తాము. ఒక ప్రాసెస్ దానికి ఒక కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ డీబగ్గింగ్ అని చెప్పేసి ఒకటుంటది. అదే దానా థీమ్ ఏంటంటే డీబగ్గింగ్ మనం ఏదన్నా ఇప్పుడు ఫర్ సపోజ్ పైథాన్ నేర్చుకుంటున్నామా, ఆ పైథాన్ ఏదైనా కోడ్ అనేది ఆన్‌లైన్‌లోని మనం టైప్ చేస్తాం. మనం సడెన్‌గా కోడ్ ఎర్రర్ వచ్చిందనుకో అక్కడ చూడండి ఆగిపోద్ది. అక్కడ ఇన్‌స్ట్రక్షన్ అలాగిచ్చారంటే డీబగ్గింగ్ అనేది అక్కడ ఉపయోగపడతదనమాట. ఓకే. ఇక్కడ ఎర్రరు అది తప్పు అక్కడ నీ పని అది డీబగ్గింగ్ అనేది అక్కడ ఎర్రర్ అని చూపించాలి. ఓకేనా? అలాగే కొలబరేటింగ్ అంటే ఇక్కడ మనకి సింపుల్ కొలబరేటింగ్ ఆ పేరులోనే ఉంది. కొలబరేటింగ్ అనేది అది ఏ కోడ్‌తోనైనా సరే కొలబరేట్ అవుతదనమాట. అలాంటి కోడ్‌తోనైనా సరే కొలబరేట్ అయ్యి ఆ ప్రాసెస్ చేయడానికి చూస్తది ఫ్రెండ్స్. ఇంకేందులోనే డిఫైన్డ్ ఫంక్షన్ ఉంటది. కాలింగ్ ఫంక్షన్ ఉంటది. మనం ఇంక చెప్పుకోవాలంటే ఇలాంటి ఫంక్షన్స్ చాలా ఉంటాయి. ఫంక్షన్స్ అనేది తక్కువ కాదు ఫ్రెండ్స్. మనం మెయిన్‌గా ఇంకేందులోనే చెప్పుకోవాల్సినవి ఏమున్నాయి? హ్మ్. మెయిను ప్రతి దానికి ఒక సింటాక్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ సింటాక్సెసే మనం కొద్దిగా బాగా ఫాలో అవ్వాలి. పైథాన్‌లోని ఒక 5 రకాల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయన్నమాట. ఫంక్షన్స్. ఆహ్, పో ఏంటిది డిఫికల్ట్ ఆర్గ్యుమెంట్ ఒకటి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ఒకటి, పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఒకటి, వేరియబుల్ ఆర్గ్యుమెంట్ ఒకటి, వేరియబుల్ లెంత్ కీ ఆర్గ్యుమెంట్ ఒకటి, టపుల్ అంటారట. డైరెక్షనల్ కూడా అంటారు. డిక్షనరీ అంటారట. ఇలా కొన్ని చెప్పాను కదా! ఫంక్షన్స్ అన్నీ కలిపి అసలు మనకి ఎలా యూజెస్ ఉంటాయంటే, మన ఫంక్షన్స్ చెప్తున్నా కదా! సి అని కాదు, ఒక జావా అని కాదు, పైథాన్ అని కాదు. ఈ లాంగ్వేజ్‌లు ఏవైనా సరే ఒకటే థీమ్. ఏటా థీము? మన అప్డేట్ చేయడానికి చెప్పాను కదా! ఆ కోడ్ అనేది ఒకసారి రాస్తే ఆ ఫంక్షన్‌ని. దాన్ని మనం చెప్పాను కదా! ఏ ప్లేస్‌లో 1, బి ప్లేస్‌లో 2 2 ప్లస్ చేస్తే ఈక్వల్ టు 3 రావాలి. ఓకేనా? అది నేను పైథాన్‌లో రాయగలను, సీలో రాయగలను, జావాలో రాయగలను. నాకు నచ్చినట్టు రాసుకోండి. ఎందుకంటే నాకు ఫర్ సపోజ్ నాకు పైథాన్ ఇష్టం అనుకోండి. పైథాన్‌లో రాస్తాను. ఒకళ్ళకి సి నచ్చిందేమో సీలో రాసుకుంటారు. చెప్పిన భాష అనేది ఏదైనా ఒకటే. నేను తెలుగు మాట్లాడితే నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నా. వేరేవాడు తమిళ్ మాట్లాడతాడు. బట్ అక్కడ ప్రాసెస్ ఏంటి? ఆడు భోంచేసావని చెప్తాడు. నేను భోంచేసానని చెప్తున్నా. నువ్వైనా సరే నేను భోంచేసానని చెప్తాను. నువ్వే నా పని చేసి ఇబ్బంది నేను ఆ పని చేయను. లేకపోతే నువ్వే ఆ పని చేయండి అని చెప్తాను. సేమ్ అంతే ఫ్రెండ్స్. దీంట్లో మించి ఎక్కువ ఏటి లేదు. ఈ ఫంక్షన్స్ అనేవి మనకి ఎలా ఉపయోగపడుతుందని చెప్పాను కదా! మెయిన్ గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడైనా సరే థీమ్
నేనైనా సరే అలాగే ఆలోచిస్తాననమాట. అసలు మనకు ఆ ఫంక్షన్స్ ఎలా ఉపయోగపడతాయని. ఇప్పుడైతే నేనే దాని గురించి ఆలోచించి మీకు చెప్పడం ట్రై చేస్తున్నాను. ఫంక్షన్స్ అనేవి అప్డేట్ చేయడానికి ఒక డేటాబేస్‌లోని కొన్ని సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌లోను ఉపయోగపడతాయి. చెప్పాను కదా! ఆహ్, రీడ్ రైట్ వన్స్ కోడ్, రీడ్ మెనీ టైమ్స్. ఒకసారి రాస్తామనమాట కోడ్‌ని. బట్ యూజ్ మెనీ టైమ్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్. ఇవాళ మనకి ఫంక్షన్స్ చెప్పాం పైథాన్‌లోని. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. బాయ్.